హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన పొన్ మ్యాన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా నీట్ అండ్ క్లీన్, సూపర్బ్, న్యాచురల్ రిలేటెడ్ మూవీ. మనందరికీ బంగారం అంటే ఒక ఎమోషన్, ఎస్పెషల్లీ లేడీస్ కి. ఆ బంగారం చుట్టూ ఈ కథ ఉంటుంది. ముందే చెప్పేస్తున్నా, ఈ మూవీలో పెద్ద పెద్ద ట్విస్టులు గానీ మలుపులు గానీ ఇలాంటివి ఏవి ఉండవు, కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. హీరోయిన్ భర్త హీరోయిన్ దగ్గర బంగారం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు, ఆ తర్వాత తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. ఇందులో మన హీరో రోల్ ఏంటి ఇదంతా మూవీలో చూడొచ్చు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే చర్చ్ బయట రాజకీయ నాయకులకు సంబంధించిన పోస్టర్లు అతికించడంతో రాండమ్ గా ఒక అతను చర్చికి సంబంధించిన వ్యక్తి చూసి పోస్టర్ ని చించేస్తుంటే బ్రూనో అనే ఒక అతను వచ్చి, ఏంట్రా మా నాయకుడు పోస్టర్ ని చించేస్తావా, నేనంటిచ్చిందని అతన్ని కొడతాడు. దాంతో అతను చర్చ్ ఫాదర్ తో మాట్లాడి నీ మీద కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తాడు. బ్రూనో వెళ్ళరా, ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు, ఏం జరిగినా మా నాయకుడు చూసుకుంటాడులే అని అంటాడు. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమె మన మూవీలో హీరోయిన్. తన పేరు స్టెఫీ. స్టెఫీకి ఇంకా కొద్ది రోజుల్లో పెళ్ళండి. స్టెఫీ వాళ్ళ అమ్మ దగ్గర పెళ్లి చూపుల్లో వచ్చిన పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వచ్చి, ఏమండి మా బంధువులు ఒకరు పెళ్లి కూతురికి 30 సవరణల నగలు వేసి పంపిస్తామన్నారు, ఎంత లేదనుకున్నా మీరు అట్లీస్ట్ ఒక 25 సవరణలైనా వేయండి, వాళ్ళని కాదనుకున్న దానికన్నా. అంటే స్టెఫీ వాళ్ళ మదర్, మేము ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పం, 25 సవరణలు మీకు వేస్తామని చెప్తుంది. అలాగే వదిన, బంగారం లాంటి కూతుర్ని బంగారం ఇచ్చి మాకు పంపించండి అని పెళ్లికి ముందు రిసెప్షన్ లోనే అమ్మాయి నగలతో కనిపించాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం స్టెఫీ వాళ్ళ మదర్ కి కొంచెం కంగారండి. 25 సవరణల బంగారం తీసుకునే స్తోమత వాళ్ళది కాదు. ఇప్పుడు ఇంతకు ముందు బ్రూనో గురించి చెప్పాను కదా, బ్రూనో ఎవరో కాదు, స్టెఫీ వాళ్ళ అన్నే. కానీ బ్రూనో ఇంటి బాధ్యతల్ని కొంచెం కూడా పట్టించుకోకుండా మందు తాగుతూ ఎప్పుడు చూసినా మా నాయకుడే గొప్ప అని పార్టీ కోసం పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు చర్చి ఫాదర్ బ్రూనోని పిలిపించి కొట్టిన అతనికి సారీ చెప్పమంటే, నేను చెప్పాలి, నేను సారీ చెప్పను, అయినా మా నాయకులు చూసుకుంటారులే, నాకు అండగా ఉంటారని అక్కడి నుంచి కటింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో వీళ్ళిద్దరు కలిసి ఈ ఇష్యూని పార్టీ నాయకుడు వరకు తీసుకెళ్తారు. స్టెఫీ వాళ్ళ మదర్ బంగారం కోసం వెతుకుతుంది. స్టెఫీ వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయి ఉంటారు. స్టెఫీ వాళ్ళ అమ్మే ఇప్పుడు స్టెఫీని అండ్ వాళ్ళని పెంచుతూ ఉంటుంది. బయటికి వెళ్ళి స్టెఫీ అండ్ వాళ్ళ మదర్ తిరిగి వస్తే బ్రూనో పడుకుని ఉంటే బ్రూనో దగ్గరకు వచ్చి, ఏ టెన్షన్ లేకుండా ఇలా అడ్డంగా దారి మధ్యలో పడుకోవడం కాదు, కొంచెమైనా రెస్పాన్సిబిలిటీస్ తీసుకో, మీ చెల్లికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నీకే కదా, పెళ్లి కొడుకు వాళ్ళు 25 సవరణల నగలు అడిగారు, దాని గురించి ఏదైనా ఆలోచిస్తున్నావని బాగా తిట్టి అక్కడి నుంచి పోతుంది. నువ్వే నాకు చెప్పక్కర్లేదు, నా చెల్లికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నేను రెడీ చేస్తానులే నగలు అని చెప్తాడు. చర్చ్ ఫాదర్ బ్రూనో దగ్గర దెబ్బలు తిన్నవాడు ఈ విషయాన్ని పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు బ్రూనో దగ్గరకు వచ్చి, ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉంది, ఈ టైంలో నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటే, అన్నా మీకోసమే కదా ఇలా చేసింది, మీ పోస్టర్ చించేసినందుకే కదా నేను వాళ్ళతో గొడవ పెట్టుకుందంటే, అదంతా నాకు తెలియదు. ఇప్పుడు కొన్ని రోజులు నువ్వు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండని అక్కడ నుంచి పంపించేస్తాడు బ్రూనోని. ఆ తర్వాత బ్రూనో వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి రూమ్ లో వెళ్ళి ఫుల్ డిప్రెషన్ లో ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏంట్రా ఏంటి వాడి ప్రాబ్లం, ఎందుకు అలా ఉన్నాడంటే, ఇంకొద్ది రోజుల్లో వాళ్ళ చెల్లి పెళ్లి ఉంది, పెళ్లి కొడుకు తరపున వాళ్ళు 25 సవరణల బంగారం కావాలన్నారంట, ఇప్పుడు అరేంజ్ చేయలేక బాధపడుతున్నాడు అని అంటే, ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంది, దీనికి సొల్యూషన్ నేను చెప్తాను, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఒక జ్యువెలరీలో వర్క్ చేస్తున్నాడు, నేరుగా జ్యువెలరీలో వెళ్ళి బంగారం తీసుకోకుండా అతనే డైరెక్ట్ గా వచ్చి మనకు బంగారం ఇస్తాడు, ఈ పెళ్లిళ్ళకనే బంగారం తీసుకున్న వెంటనే డబ్బులు ఇవ్వకుండా పెళ్ళైన తర్వాత చదివింపులకు వచ్చే డబ్బులతో ఎంతైతే తీసుకున్నారో ఆ బంగారానికి డబ్బులు కట్టేయచ్చు అని చెప్తే, బ్రూనో అనగా అతని ఫ్రెండ్ వాళ్ళిద్దరూ అతన్ని పరిచయం చేయమంటారు. నెక్స్ట్ డే పీపీ అజేష్, ఇతనే మన మూవీలో హీరో, జ్యువెలరీ వాళ్ళతో సంబంధం పెట్టుకుని ట్యాక్స్లు ఇదంతా ఏం పే చేయకుండా ముందుగానే బంగారం ఇచ్చేసి పెళ్ళైన తర్వాత వచ్చే చదివింపులతో డబ్బులు తీసుకునేవాడు. ఇప్పుడు అజేష్ వీళ్ళతో, మీకు కావాల్సిన బంగారం నేను ఇస్తాను, కాకపోతే ఏంటంటే పెళ్ళైపోయిన తర్వాత చదివింపులకు వచ్చే డబ్బులతో ఆ బంగారం డబ్బు నాకు ఇచ్చేయాలి, లాస్ట్ మూమెంట్ లో మా అక్క వస్తుంది మా తమ్ముడు వస్తుందని చెప్పకూడదని డీల్ కి ఓకే చెప్తాడు. ఆ తర్వాత రిసెప్షన్ కి ఇంకా కొద్ది గంటలే టైం ఉంది. బ్రూనో, స్టెఫీ వాళ్ళ మదర్, వీళ్ళు ముగ్గురు అజేష్ రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు బంగారం కోసం. ఎంతసేపు అయినప్పటికీ అజేష్ రాడు, కొంచెం లేట్ గా వస్తాడు. ఇదిగో ఈ బ్యాగ్ లోనే ఇప్పుడు 25 సవరణల బంగారం ఉంది. ఇంటి లోపలికి వచ్చి స్టెఫీ ముందు బంగారాన్ని ముందు పెట్టి, బంగారంలో ఉంది మీ అమ్మాయి, ఒకసారి బంగారాన్ని వేసుకోమనండి ఎలా ఉందో అని అంటే, స్టెఫీ కోపం వచ్చి, ఏంటి ఇది ఇలా మాట్లాడుతున్నారని, మీరు బయటికి వెళ్ళండి నేను వేసి చూసుకుంటాను అని చెప్తుంది. దాంతో అజేష్, దీనికేం తక్కువ లేదు, ఈ పెళ్ళి అయ్యే 2 రోజులు ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉంటాను,
పెళ్లి అయిపోయిన తర్వాత నా డబ్బు నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, డీల్ ఓకేనా? లాస్ట్ మూమెంట్ లో నన్ను మోసం చేశారంటే బాగో చెప్తున్నా అని వాళ్ళతో చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు నగలను వేసుకోమని. అతను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే స్టెఫీ ఆ నగలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది విండోస్ లో చూసి నా దగ్గర ఇష్టం లేనట్టు చూసింది నగల్ని. సర్లే ఇంతవరకు నగలు చూడలేదేమో అని అతనిలో అతనే అనుకుని అక్కడ నుంచి వెళ్తాడు. స్టెఫీకి అంత బంగారం చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తర్వాత స్టెఫీకి పెళ్లి అవుతుంది. పెళ్లి కొడుకుని చూసి అజేష్ ఏంటి ఇతను కొంచెం ఏజ్డ్ పర్సన్ గా ఉన్నాడు, సర్లే పెళ్లి కూతురు స్టెఫీకే లేని బాధ మనకెందుకని తనలో తాను అనుకుని పెళ్ళంతా అయిపోయిన తర్వాత అతని డబ్బులు అతను తీసుకుందామని వస్తే అతనికి ఊహించని షాక్ ఏంటంటే చదివింపులకు కేవలం 45,000 మాత్రమే వచ్చి ఉంటుంది. ఏంటమ్మా మరి ఇలా చేశారు, మిగతా డబ్బులు ఎలా ఇస్తారా అంటే ఏం చేయమంటావు బాబు, నా అనుకున్న వాళ్ళే ఈ పెళ్ళికి చాలా మంది రాలేదు, దానికి రీజన్ ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు, నేను అందరికీ వెడ్డింగ్ కార్డ్ పెట్టాను అని చెప్తుంది. సరే ఇప్పుడు మీకు వచ్చిన డబ్బును తీసుకుంటే మిగతా 12 సవరన్ల నగల డబ్బులు రావాలి కాబట్టి 12 సవరన్ల నగలు నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేయండి, మీ అమ్మాయిని పిలవండి అంటే స్టెఫీ వాళ్ళ మదర్ చూడు బాబు ఇప్పుడే వాళ్ళిద్దరికి శోభనం రెడీ చేశాము, రేపు పొద్దున్నే ఇస్తుందిలే అని చెప్తుంది ఎమోషనల్ అవుతూ. అలాంతా కుదరదు, నాకు బంగారం ఇవ్వాల్సిందే అంటే స్టెఫీ వాళ్ళ మదర్ స్టెఫీ దగ్గరికి వెళ్తే మా ఆయన నిద్రపోని ఆ తర్వాత వచ్చి ఇస్తానులే అని చెప్తుంది. అజేష్ దగ్గరికి స్టెఫీ మదర్ వచ్చి చూడు బాబు ఇద్దరికి ఈరోజు మొదటి రాత్రి కదా, ఇప్పుడు కనుక ఈ విషయం అల్లుడికి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, అల్లుడు నిద్రపోయిన తర్వాత వస్తుందిలే నగలు ఇచ్చేస్తుందిలే అని చెప్తుంది. ఏంటి మీ అల్లుడు పడుకునేంత వరకు నేను ఇప్పుడు వెయిట్ చేయాలా అని అంటే మీ అమ్మ అని నన్ను అనుకుని కొంతసేపు వెయిట్ చేయి బాబు బంగారం ఇచ్చేస్తుందిలే అని చెప్తే చాలాసేపు వెయిట్ చేస్తాడండి అజేష్. లోపలికి వెళ్ళిన స్టెఫీ ఎంతసేపు అయినప్పటికీ బయటికి రానే రాదు. దీంతో అజేష్ కోపం వచ్చి ఏంటండి మీ అల్లుడు ఏమైనా గొప్ప యుద్ధ వీరుడు అనుకుంటున్నారా, ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు, రాత్రి 1 గంట అవుతుంది మాకు కూడా నిద్ర వస్తుంది కదా అంటే ఈ మాట విని బ్రూనోకి కోపం వచ్చి అజేష్ని బాగా తిడతాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, బంగారమే కదా నీకు ఇవ్వాల్సింది ఇంకేం కాదు కదా, నోటికి వచ్చిందల్లా మాట్లాడకని అజేష్తో అంటాడు. పెళ్లికి వండిన భోజనాలన్నీ వేస్ట్ అయిపోయిందని కొంతమంది వెళ్ళి సముద్రం దగ్గర పడేస్తే ఇదంతా చూసి స్టెఫీ వాళ్ళ మదర్ చాలా బాధపడుతుంది. చాలా మంది పెళ్లికి రాలేదని ఇది చూసి అజయ్ కూడా లైట్ గా బాధపడతాడు. పాపం నిజంగానే వాళ్ళు అనుకున్నంత మంది పెళ్లికి రాలేదేమో అందుకే ఇలా కష్టపడుతున్నాడని. కానీ అజేష్ మాత్రం జ్యువెలరీ వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా, బంగారం ఎక్కడ పోయిందని అడిగితే ఏం చెప్తాడు. అందుకనే పట్టు వదలని విక్రమార్కుడు లాగా స్టెఫీ అండ్ స్టెఫీ భర్త ఇద్దరు శోభనం అయ్యేంత వరకు బయటే బీచ్ ఒడ్డున కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఉదయం అవుతుందా అని. తెల్లవారుజామున 4 అయింది అయినప్పటికీ స్టెఫీ బయటికి రావట్లేదు. దీంతో అజేష్ కోపం వచ్చి బీర్ బాటిల్ తీసుకుని లోపలికి వెళ్దామని ప్రయత్నిస్తే కొట్టడానికి స్టెఫీ వాళ్ళ అమ్మ వచ్చి చూడు బాబు నువ్వు లోపలికి వెళ్తే మా అల్లుడికి ఈ విషయం తెలుస్తుంది, నా కూతురు జీవితమే నాశనం అయిపోతుందని బాగా ఏడుస్తుంది. సర్లే ఇంకా ఏం చేస్తాం తెల్లవారయ్యేంత వరకు ఇక్కడే ఉందామని వెళ్ళి పడుకుంటాడు. మార్నింగ్ నిద్ర లేచి చూస్తే స్టెఫీ భర్త వీళ్ళిద్దరూ ఆటోలో వెళ్ళిపోతున్నారు. నా బంగారం రాని వెనకాలే వెళ్తే ఆటో అతని నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. బైక్ చూస్తే బైక్ టైర్ ని పంచర్ చేస్తుంది స్టెఫీ వాళ్ళ మదర్. స్టెఫీ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇది, మీ అమ్మాయి రాగానే బంగారం ఇచ్చేస్తా ఉన్నావు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే అది బాబు అల్లుడికి బాత్రూమ్ నచ్చక ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు నా కూతురుని తీసుకుని, ఇంకో 2 రోజులు ఉండు బాబు ఇచ్చేస్తానంటే మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నాకు అడ్రస్ చెప్పు నేను వెళ్ళి మీ అల్లుడితో చెప్పి తీసుకుంటానంటే బ్రూనో కోపం వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకుంటావా, నీకు దమ్ము ఉంటే నువ్వు మగాడివైతే వెళ్ళి తీసుకోరా అని స్టెఫీ వాళ్ళ భర్త అడ్రస్ చెప్తాడు. ఇప్పుడు స్టెఫీ వెళ్ళిన ఏరియా చాలా అంటే చాలా భయంకరమైన ఏరియా, ఏదైనా గొడవ వస్తే సెటిల్మెంట్లు ఉండవు చంపుకోవడాలే. ఇలాంటి ఊర్లోకి నేను వెళ్తాను, నువ్వు మగాడా అని అడిగావు కదా దానికోసమైనా నేను వెళ్తాను, నా బంగారం నేను తీసుకొస్తాను, నేను ఛాలెంజ్ విసురుతున్నానని స్టెఫీ వాళ్ళ అమ్మ బ్రూనోతో చెప్పి అక్కడ నుంచి అజయ్ స్టెఫీ వాళ్ళ ఊరికి వెళ్తాడు. స్టెఫీ భర్త అక్కడ ఒక చిన్న రిసెప్షన్ లాగా ఒక పార్టీ ఏర్పాటు చేసింటారు. అక్కడికి వెళ్ళిన అజేష్ని చూసి స్టెఫీ కంగారు పడుతుంది. వీడెక్కడొచ్చి తన భర్తకి ఈ విషయం చెప్పేస్తాడో, తన భర్తకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కాకుండా అక్కడికి స్టెఫీ వాళ్ళ మదర్ బ్రూనో కూడా వస్తారు. అజేష్ని చూసి భయపడతారు ఏంటి వీడు ఇక్కడికి కూడా వచ్చేసాడని. స్టెఫీ వాళ్ళ మదర్ పక్కనే అజేష్ కూర్చొని భోజనం చేస్తుంటే పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళు ఎవరితను ఇతన్ని ఎక్కడా చూడలేదా అంటే ఇతను స్టెఫీకి కజిన్ అని చెప్తుంది.
మా రిలేషన్కి సంబంధించిన వ్యక్తి అని. ఆ తర్వాత కొంతమందితో బ్రూనో మందు తాగుతుంటే అజేష్ కూడా వెళ్ళి మందు తాగి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తాడు. అజేష్కి మందు ఎక్కువై స్ప్రో తప్పి కింద పడిపోతే బ్రూనో అజేష్ని చంపేయడానికి ప్రయత్నిస్తాడు ఒక రాయి తీసుకుని. కానీ ఎందుకో మనసు ఒప్పదు చంపేయడానికి. అజేష్ క్యారెక్టర్ కొంచెం చలాకీగా ఉంటుందండి. అక్కడున్న వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉంటాడు, ఫన్నీగా మాట్లాడుతూ. స్టెఫీ భర్త పేరు మరియన్ వాళ్ళ చెల్లి అజేష్ కి లైన్ వేస్తూ ఉంటుంది. చూసి నవ్వుతూ ఉంటే అజేష్ కూడా బంగారం కోసం వస్తే ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వుతుంది అంటేనే ఆ అమ్మాయిని చూసి అజేష్ కూడా నవ్వుతాడు. స్టెఫీ అజేష్ దగ్గరకు వచ్చి మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారనంటే నేను ఎక్కడికి వెళ్ళను, నా బంగారం నాకు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, నగలు లేకుండా నేను వెళ్ళను అని చెప్తాడు స్టెఫీతో. దాంతో స్టెఫీ ఏ నగలు, నాకేసిన నగలు నీకెందుకు తిరిగి ఇవ్వాలి, అయినా నన్నెందుకు నువ్వు నగలు అడుగుతున్నావు, నీకు కావాలంటే మా అన్నని అడుగు, ఏ పని లేక పొరంబొగ్గా తిరుగుతున్నాడు కదా, వాడి సంపాదించిన డబ్బులను తీసుకో, నాకేం సంబంధం లేదని ప్లేట్ మార్చి స్టెఫీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దిక్కులు చూసి. అంటే అది స్టెఫీ నగలు నువ్వే కదా నాకు ఇవ్వాలి, నీకే కదా వేసింది అంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. దాంతో బ్రూనోతో ఏంట్రా రే బ్రూనో, నువ్వు మీ చెల్లి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా, ఈ విషయం నేను వెంటనే వెళ్ళి మరియన్తో చెప్పేస్తాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూస్తూలే అని మరియన్ దగ్గరికి వెళ్తే అప్పటికే మరియన్ కొంతమందిని చితక్ కొడుతూ ఉంటాడు. మరియన్ ఆ ఏరియాలో ఒక చిన్న చెరువులో చేపల్ని రొయ్యల్ని ఇలా పెంచుతూ ఉంటాడు. కొంతమంది వాళ్ళ సరుకుని దొంగిలించడానికి ప్రయత్నించడంతో ఈ విషయం తెలిసి మరియన్ వాళ్ళని కొడుతూ ఉంటే ఇది చూసి అజేష్ ఈ టైంలో వెళ్ళి నిజం చెప్పడం కరెక్ట్ కాదేమో, వీడేంటి మరి ఇంత భయంకరంగా కొడుతున్నాడని అతను అనుకుంటుంటే పక్కనే స్టెఫీ నగలే కదా, నీకు నగలు కావాలంటే ఫస్ట్ వెళ్ళి ఆయనతో చెప్పని చెప్తుంది లోపల నవ్వుకుంటూ. ఆ తర్వాత అదే ఏరియాలోనే ఒక రూమ్ రెంట్కి తీసుకుని బ్రూనోతో నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఖచ్చితంగా నగలతోనే వెళ్తాను, లేదా నా ప్రాణాలను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. స్టెఫీ వాళ్ళ అన్న బ్రూనో కూడా అదే రూమ్లోనే ఉంటాడు. స్టెఫీ వాళ్ళ అన్న బ్రూనోని పార్టీలో నుంచి తీసేశారని బ్రూనో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇది చూసిన అజేష్ ఏంట్రా రే మీ ఫ్యామిలీ అంతా నన్ను కష్టపెట్టడానికి చూస్తున్నారా, మీ చెల్లి నన్ను పెట్టే కష్టం చాలదా, ఇప్పుడు నీ వల్ల నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, నీకు చచ్చేంత కష్టం ఏమొచ్చిందిరా అంటే అది నన్ను పార్టీలో నుంచి తీసేశారు అంటే తీసేస్తే ఏం బ్రతకవా, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, ఇప్పుడు నిజానికి నువ్వు కాదురా చావాల్సింది, మీరు చేసిన మోసానికి నేను చావాలి, జ్యువెలరీ వాళ్ళకి నేను ఇప్పుడు ఏ సమాధానం చెప్పను, వాళ్ళ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారా, ఏదైనా ఉంటే బ్రతికి చూపించాలి, ధైర్యంగా ఉండరా, ఇప్పుడు నువ్వు ఎందుకు చావాలనుకుంటావు అని చెప్తే అక్కడికి జ్యువెలరీకి సంబంధించిన వాళ్ళు వచ్చి అజేష్ని కొట్టి బంగారం ఎక్కడా అంటే అది బంగారం తీసుకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు, ఒక 2 రోజులు టైం ఇవ్వు, తిరిగి బంగారాన్ని తీసుకొస్తా అని చెప్తాడు వాళ్ళని. అక్కడ నుంచి ఎలాగోలాగా మేనేజ్ చేసి పంపించడానికి. చూసావా ఇది వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకం, ఇంకో 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, కానీ మీ పార్టీ వాళ్ళు నీ మీద కొంచెం కూడా నమ్మకం ఉంచలేదు, అదిరా నువ్వు సంపాదించుకున్న ఆస్తి, చేస్తాడు, ఏదైనా ఉంటే బ్రతికి సాధించరా అని అంటాడు. దీంతో బ్రూనోకి పాపం అజీజ్ది ఏ తప్పు లేదు, అతని మనసు అర్థం చేసుకొని పై అధికారులకు జ్యువెలరీలో అతనికి నగలు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో తెలియకే ఇప్పుడు మన వెనకాల పడుతున్నాడు బంగారం కోసం అని అర్థమవుతుంది. ఈ ఇన్సిడెంట్ తో అజేష్ మీద ఒపీనియన్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత మరియన్ ఫోన్ చేసి నా దగ్గర 2 ఫుల్ మిలిటరీ బాటిల్స్ ఉన్నాయి, రేపు పొద్దున్నే 3 గంటలు తీసుకురానా అంటే తీసుకురా అంతే కదా అని మరియన్ అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే 3 గంటలకి అజేష్ బ్రూనో మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి మందు సిట్టింగ్కి వెళ్తారు. మందు తాగిన తర్వాత అజేష్ మరియన్తో గొడవ పడతాడండి, కాలర్ పట్టుకుంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, నువ్వు ఎలాంటి వాడువో నాకు బాగా తెలుసు, నన్ను అలా చూడకు, నీ ప్రాబ్లం ఏంటని చొక్కాను పట్టుకుంటే బ్రూనో అతను తీసుకెళ్ళమంటాడు మిగతా ఫ్రెండ్స్ని. బావగారు వాడు కొంచెం మత్తులో ఉన్నాడు, ఏదో తెలియక వాగాడులేండి. ఇదంతా విని మరియన్ అసలు ఆ అజేష్ గాడి ఎవడు, వాడి ప్రాబ్లం ఏంటి, నీకు ఏ విధంగా వాడు కజిన్ అవుతాడు, మత్తులో ఉన్నాడని వాడిని వచ్చి చెప్పమను, నా దగ్గర సారీ చెప్పించు, అంతవరకు నేను వాడిని వదిలిపెట్టను, వాడి మీద ఒక కన్నేసి ఉంచుతాను అని చెప్తాడు. అది కూడా ఒక పర్టికులర్ టైం చెప్పి ఈ టైం కల్లా వాడు వచ్చి నాకు సారీ చెప్పాలని. రే ఎదవా నీకు మాతోనే కదా ప్రాబ్లం, వాడి కాలర్ ఎందుకు పట్టుకున్నావురా అంటే వాడి షర్ట్ పట్టుకోవడానికి ఒక కారణం ఉంది, అదే ఈ అజేష్ గాడి మాస్టర్ ప్లాను, నేను మత్తులో లేనప్పుడు అన్నీ గుర్తుంటాయని వాడితో చెప్పాను కదా, ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తాను సారీ చెప్పడానికి, తిన్నగా అలాగే వెళ్ళి నా ప్రాబ్లం గురించి మాట్లాడతాను అని అంటాడు. ఈ లోపే మరియన్ దగ్గరికి మధ్యాహ్నం లంచ్ స్టెఫీ తీసుకొస్తుంది. స్టెఫీ ఫీలింగ్స్ కి
స్టెఫీకి ఏమి ఇష్టం, తను ఏం చేయాలనుకుంటుంది, వీటికి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడండి. కేవలం స్టెఫీ తీసుకొచ్చిన బంగారానికి అండ్ ఒక ఫిజికల్ నీడ్ని తీర్చే ఒక వస్తువులాగానే స్టెఫీని చూస్తున్నాడు. దీంతో స్టెఫీ చాలా బాధపడుతూ తనలో తానే కొంచెం కూడా నన్ను అర్థం చేసుకోడేంటి అని అనుకుంటుంది. ఇప్పుడు మరియన్ స్టెఫీతో ఆ అజేష్ గాడు ఎవడు, వాడు ఏ విధంగా నీ కజిన్ అవుతాడు, ఒక పేపర్ పెన్ తీసుకొని మీ రిలేషన్షిప్ ఏంటో రాయి, మీ అమ్మకు ఫోన్ చేసి అసలు వాడికి మీకు సంబంధం ఏంటో కనుక్కుంటానని స్టెఫీ వాళ్ళ మదర్కి ఫోన్ చేసి, ఇప్పుడు ఆ రోజు అజేష్ ఇక్కడికి వచ్చాడు కదా, వాడు మీకు ఏమవుతాడు, ఏ విధంగా రిలేటివ్ అని అడిగితే, అంటే అది అల్లుడు అమ్మాయికి తెలుసు అతను ఎవరో అని ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది నాకు, అజేష్ గాడికి మీకు ఏంటివే సంబంధం, అసలు వాడి ప్రాబ్లం ఏంటి, ఇక్కడ వాడు ఉండడానికి రీజన్ ఏంటి అంటే స్టెఫీ ఏదైతే అది జరిగిందని నిజం చెప్పేస్తుంది. వాడికి కొంచెం మేము బంగారం ఇవ్వాలి, అందుకే ఇక్కడే తిరుగుతున్నాడు, ఆ బంగారానికి డబ్బులు ఇచ్చేస్తే వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడంటే, బంగారమా, ఏ బంగారం, అదేనండి మా పుట్టింటి వాళ్ళు వేశారు కదా 25 సవరన్ల బంగారం అని చెప్తే, ఏం మాట్లాడుతున్నావే అంటే నన్ను మీరు మోసం చేశారు కదా అని స్టెఫీని పట్టుకొని తిడుతుంటే, స్టెఫీ వాళ్ళ అత్తమ్మ వచ్చి, మరేనో దీని గురించి నేను అప్పుడే అనుకున్నారా మనల్ని ఏదో మోసం చేస్తుందని, ఎంత నటించిందిరా, అయ్యో నేను చాలా మంది ఆడవాళ్ళని చూసాను కానీ ఇలాంటి ఒక ఆడదాన్ని అసలు చూడనే లేదు, దీని గురించి ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందాంలే అని చెప్తాడు. ఆ తర్వాత అజేష్ మరియన్ దగ్గరికి వచ్చి, సారీ అండి నిన్న మీ షర్ట్ పట్టుకొని లాగినప్పుడు మీ షర్ట్ చినిగిపోయింది, అందుకే కొత్త షర్ట్ తీసుకొచ్చానంటే మరియన్ ఆ షర్ట్ ని కాల్ చేసి, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నీకేం కావాలో మొత్తం నాకు తెలుసు, నీకు కావాల్సింది నీకు దొరకదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోనంటే నేనెందుకు వెళ్ళాలండి, ఇంకా అండిగిండి అంటే నీకు ఎలాగో నిజం తెలిసిపోయింది కాబట్టి నువ్వు తలుచుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, బంగారాన్ని నువ్వు నాకు తిరిగి ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. బంగారమ్మా, హే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగు, వాళ్ళ అమ్మ దగ్గర బంగారం కాదు, నువ్వు డబ్బులైనా ఏమైనా తీసుకో, కావాలంటే వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర ఒక పంచాయతీ ఏర్పాటు చేయరా, ఇక్కడొచ్చి నీ ప్రతాపం చూపిస్తున్నావు ఏంటి అని అంటే, మొత్తం అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే కనీసం మీరైనా అర్థం చేసుకుని నా బంగారాన్ని నాకు తిరిగి ఇచ్చేస్తారేమో అని ఇక్కడికి వచ్చానని అంటే, బంగారం అంతా ఇవ్వడం కుదరదు అని అంటాడు మరియన్. దాంతో అజేష్ ఏమంటాడంటే, ఒక రకంగా నీ భార్య నీ దగ్గరికి ఆ బంగారాన్ని నా దగ్గర దొంగిలించి తీసుకొచ్చింది, నువ్వు నీదే అని అనుకుని నీ దగ్గర పెట్టుకున్నా, ఒక రకంగా నువ్వు కూడా దొంగవే కదా, నేను ఇలా తప్పుగా అంటున్నాను అనుకోవద్దు, ఊర్లో ఉన్న వాళ్ళ డబ్బులతో, అది కూడా పెళ్ళాం దగ్గర కట్నం తీసుకుని పెళ్ళాంతో కాపురం చేస్తున్నావు, నువ్వు కూడా ఒక మనిషివేనా, దీనికి బదులు నువ్వు ఉరేసుకొని చావచ్చు అంటే మరియన్ కోపం వచ్చి కత్తి తీసుకొని అజేష్ ని స్టమక్ మీద పొడిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తిరిగి ఇంటికి వెళ్తే మరియన్ దగ్గర ఉన్న కత్తి చూసి స్టెఫీకి అర్థమైపోతుంది అజేష్ ని పొడి చేశారని. దీంతో స్టెఫీకి చాలా బాధేస్తుంది. అప్పుడు అజేష్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అజేష్కి ఏమైంది, అజేష్ని చంపేసి వచ్చేసింటే బాడీని ఎక్కడ పడేశాడు, పాపం మన వల్ల ఒక అమాయకుడు ప్రాణం పోయిందని తనలో తాను కుమిలి ఏడుస్తుంటే మరియన్ వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని ఇప్పుడు కూడా తన ఫీలింగ్స్ని పట్టించుకోకుండా తనతో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత స్టెఫీ వాళ్ళన్న బ్రూనోకి ఫోన్ చేసి, మరియన్ అజేష్ని ఎక్కడో పొడి చేసి వచ్చేసాడు, ఎక్కడ పొడి చేసి వచ్చేసాడో నాకు తెలీదు, నువ్వు అర్జెంట్గా ఇక్కడికి రా అని పిలుస్తుంది ఏడుస్తూ. బ్రూనో ఇక్కడ మరియన్ దగ్గర, నా చెల్లిని ఇంటికి పంపించండి, మా అమ్మకి హెల్త్ బాగాలేదు, తన చివరి రోజుల్లో మా చెల్లి అక్కడ ఉండాలనుకుంటుంది అని అంటే మరియన్ పంపించడానికి కుదరదు అని చెప్తాడు. ఏంటి బావ అలా మాట్లాడుతున్నావు, మా అమ్మ చివరి కోరిక అని చెప్తుంటే కూడా వినట్లేదేంటి అంటే, మరియన్ స్టెఫీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేసి ఇప్పుడు వెళ్ళని పంపిస్తాడు ఊరికి వెళ్ళిన తర్వాత స్టెఫీ బ్రూనో వీళ్ళిద్దరూ కలిసి అజేష్ డీటెయిల్స్ కనుక్కొని అజేష్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఎవరు ఉండరు. అజేష్ వాళ్ళ అమ్మ పక్కనే ఒక బిల్డింగ్ దగ్గర పని చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి మనసు విరిగిపోతుంది వీళ్ళిద్దరికి. అజేష్ పెద్దగా డబ్బులు ఉన్నవాడేం కాదండి, జస్ట్ చూడడానికి మాత్రమే అలా ఉంటాడు. వాళ్ళ అమ్మ ఇప్పటికీ కూలి పని చేస్తూ ఉంటుంది, వాళ్ళ ఇల్లు కూడా సరిగ్గా ఉండదు. స్టెఫీకి ఒకలాగా గిల్ట్ గా అనిపించి అజేష్ లాంటి మనిషికి చెడ్డ పేరు రాకూడదని చెప్పి ఇంట్లో ఆ 12 సవరన్ల బంగారాన్ని తీసుకెళ్లి జ్యువెలరీ వాళ్ళకి ఇచ్చేద్దామని భర్తకి తెలియకుండా అతను ఎక్కడ కీస్ పెడతాడో కొన్ని రోజులు ఉండి చూసి గమనించి నగలను తీసి అక్కడ ఒక అతని సహాయంతో తిరిగి వెళ్తూ ఉంటే ఈ విషయం తెలుసుకున్న మరియన్ స్టెఫీని పట్టుకొని బాగా కొట్టి, ఏంటే నగలతో ఎక్కడికి వెళ్తున్నావని
తిరిగి లాక్కొచ్చి ఇంట్లో పడేస్తాడు, ఎక్కడికి బయటికి పంపించకుండా. ఆ తర్వాత నెక్స్ట్ డే వీళ్ళ ఊర్లో బాతులో పోటీ నడుస్తుంది. ఈ పోటీలో మరియన్ కూడా పాల్గొంటాడు. పోటీ నడుస్తుంటే అక్కడికి అజేష్ వస్తాడు. అజేష్ ని చూసి స్టెఫీ అమ్మయ్య అజేష్ కి ఏం కాలేదు, తను బానే ఉన్నాడు అని అనుకుంటుంది. అజేష్ ని చూసి మరియన్ కి వీడు ఇంకా చావలేదా, మళ్ళీ ఇక్కడికి వచ్చావేంట్రా, నిన్ను చంపేస్తాను, నా ముందు ఉండకు వెళ్ళు అంటే అజేష్ భయపడకుండా నన్ను నువ్వు అంత ఈజీగా చంపేయలేవు, ఒకవేళ నేను చనిపోయినా కూడా సమాధిలో నుంచి పైకి లేచి వస్తా నా బంగారాన్ని తీసుకోవడానికి అని అంటాడు. మరియన్ పొడిచి వెళ్ళిపోయిన తర్వాత అజేష్ గాయానికి హాస్పిటల్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఉంటాడు. ఇప్పుడు స్టెఫీ అజేష్ ని పర్సనల్ గా కలవాలని చెప్పి మరియన్ తెలియకుండా అజేష్ దగ్గరికి వెళ్ళి, చూడు ఆ మరియన్ నిన్ను ఏం చేశాడో నాకు బాగా తెలుసు, మరియన్ చెల్లిని గనక నువ్వు పెళ్లి చేసుకుంటే 12 సవరన్ల నగలు నీకు ఇచ్చేస్తాడు అని అంటే, పెళ్ళా నేను చేసుకోను, నీకు ఒక అన్నున్నాడు కదా వాడిని చేసుకోమను, ఆ తర్వాత ఆ నగలను తీసి నాకివ్వు అని అంటాడు. మా అన్నం చేసుకోవడానికి మరియన్ చెల్లి ఒప్పుకోదు అని చెప్పి, నీకేం కాకుండా చూసుకో, నీకేమైందో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటే, నాకేమైతే నీకేంటి ప్రాబ్లం అని అంటే, స్టెఫీ ఏం మాట్లాడకుండా అజేష్ కళ్ళల్లోకి చూసి కొద్దిసేపు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఊర్లో జాతర కావడంతో నెక్స్ట్ డే మరియన్ నగలిచ్చి నగలను వేసుకొని స్టెఫీని వేసుకోమంటే, ఈ నగలను నేను వేసుకోను, ఇది వాడిని మోసం చేసి నేను తీసుకొచ్చింది, నువ్వు వేసుకోకుండా ఇక్కడ వదిలేస్తే వాడు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లిపోతాడా అంటే, వాడు నీలాగా దొంగతనం చేసే వ్యక్తి కాదు అని చెప్తుంది. ఏంటే మాటలు తేడాగా మాట్లాడుతున్నావు, వాడికి సపోర్ట్ చేస్తున్నావని మరియన్ మళ్ళీ స్టెఫీని తిట్టి అక్కడ నుంచి జాతరకు బయలుదేరుతాడు. ఆ తర్వాత స్టెఫీ జాతరకు వెళ్తూ ఉంటే అజేష్ స్టెఫీని చూసి, స్టెఫీ నువ్వేం కంగారు పడకు, నా బంగారాన్ని నేను నా చేతుల మీదుగా మరియన్ దగ్గరే తీసుకుంటాను, తీసుకుని చర్చి దగ్గరకు వచ్చి నీకు కనబడే వెళ్తాను అని చెప్తాడు. మరియన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జాతరలో నాటకం చూస్తుంటే అజేష్ తెలివిగా ఆలోచించి మరియన్ చెరువు దగ్గరికి వెళ్ళి అతను పెంచుకుంటున్న చేపలు రొయ్యలు పీతల్ని నేను కాలువలో వదిలేస్తాను, నీ దగ్గరున్న బంగారం కంటే ఇది 10 రెట్లు ఎక్కువ అని ఫోన్ చేసి అర్జెంట్ గా వచ్చి నా బంగారాన్ని నాకు ఇచ్చే అని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తాడు. రే నా సరుకు రాని మరియన్ అజేష్ మీద కోపంతో అజేష్ దగ్గరికి వచ్చి బంగారాన్ని అజేష్ ముందు పారేసి అజేష్ దగ్గరికి వెళ్ళి అజేష్ తో గొడవ పడతాడు. వీళ్ళిద్దరూ చాలా సేపు కొట్టుకుంటారు బురదలో. ఏం చేసినా అజేష్ మాత్రం బంగారాన్ని వదలట్లేదు, గట్టిగా పట్టుకుని ఉన్నాడు ఇవ్వకుండా మరియన్ కు. చివరికి ఒక మిషన్ లో మరియన్ చెయ్యి ఇరుక్కునేలా చేసి బంగారాన్ని మరియన్ చేతుల్లో నుంచే తీసుకుని అక్కడ నుంచి వస్తుంటే మరియన్ మనుషులు అక్కడికి వచ్చేస్తారు. మరియన్ మనుషుల్ని బ్రూనో అక్కడికి వచ్చి నేను చూసుకుంటాను వీళ్ళని, అక్కడ నుంచి వెళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత మరియన్ నేరుగా స్టెఫీ దగ్గరకు వచ్చి, నా కోసం నువ్వు ఈ టైంలో ఇలా వెయిట్ చేస్తావని అనుకోలేదు, ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే, నేను ప్రాణాలతో ఉన్నావా లేదా చూడడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. నేను చేస్తే నీకేంటి అని అంటే, నేను ఎలాగో ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, నా బంగారానికి తప్ప నాకు కొంచెం కూడా ఇక్కడ విలువ లేదు అని చెప్తుంది. అతను తీసుకొచ్చిన బంగారాన్ని ఇదేదో ఫస్ట్ డే చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు కదా, ఎందుకు నువ్వు ఇక్కడ ఉండాలనుకోవట్లేదు అని అంటే, నీకెందుకు చెప్పాలని స్టెఫీ అజేష్ కళ్ళలోకి చూసి చెప్తుంది. నువ్వు ఇక్కడ నుంచి మీ ఊరికి వెళ్ళేటట్లుగా ఉంటే నాతోనే రావచ్చు అని స్టెఫీని అజేష్ పిలుస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పడవలో వెళ్తూ స్టెఫీ బంగారం వేసుకుంటుంటే, ఈ బంగారం కోసమే కదా నువ్వు అక్కడికి వచ్చింది, ఒకవేళ నేను బంగారం తీసుకురాకపోయినా కూడా ఈ బంగారం నాకు ఇచ్చేసేదానివి అని అంటే, స్టెఫీ నేను వేసుకున్న బంగారాన్ని చూసింది చాలు, దీనివల్ల నాకు కొంచెం కూడా ప్రశాంతత లేకుండా పోయింది, నా మనసేంటో ఎవరు అర్థం చేసుకోలేదు, కనీసం మా ఇంట్లో మా అమ్మ మా అన్న కూడా నాకు ఈ పెళ్లి ఇష్టమేనా అని కొంచెం కూడా అడగలేదు. అలాగా నేనైతే మీరు ఇష్టం ఉండే పెళ్లి చేసుకున్నారేమో అని అనుకున్నాను, బంగారం లేకుండా ఒక అమ్మాయి జీవించగలదా అంటే ట్రై చేసి చూస్తానని స్టెఫీ అంటుంది. దాంతో నిజానికి మీరు బంగారం లేకుండానే చాలా న్యాచురల్ గా క్యూట్ గా అందంగా ఉన్నారండి అని అజేష్ అంటాడు. దీంతో స్టెఫీ అజేష్ ని చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుందండి. మేబీ అజేష్ అండ్ స్టెఫీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చేమో, అది మూవీలో చూపించలేదు, నేను అనుకుంటున్నా అంతే. ఈ మూవీపై మీ ఒపీనియన్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చిందండి. హాయిగా
జాలీగా చూసుకోవచ్చు. జియో హాట్స్టార్ లో ఉంది, తెలుగులో కూడా. ఒకవేళ మూవీ చూడాలనుకుంటే చూసేయండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, మీకు గనుక నా ఎఫర్ట్స్ నచ్చితే. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.